అండి మా జమస్తాపురం విలేజ్. గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ మేము ఐకేపీ సెంటర్ ఉండే సార్. కిరాల ప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో నడిచింది బాగానే. మంచిగా మక్కల సెంటర్ ఉండే. ఇప్పుడు కూడా మక్కలు బాగానే పండినాయి. అంతకుముందు పండిన దానికంటే ఎక్కువనే పండినాయి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏముందంటే ఇప్పుడు ఇక్కడ నుంచి తొర్రు తరలించడానికి కొంచెం ఇబ్బంది ఉంది సార్. మాకు ఇక్కడనే సెంటర్ పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ఈరోజు మా గ్రామం సోమారంలో అత్యధిక రైతులు మొక్కజొన్న పంట మీద ఆధారపడి ఉన్నారు. వారందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసాల గురించి పంటలు పండించుకొని గతంలో కాకిరాల హరిప్రసాద్ గారు చైర్మన్గా కొనసాగిన కాలంలో ఏ రోజు కూడా ధాన్యం కొనుగోలు కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి కొనుగోలు ఇక్కడ జరిగింది. ఇప్పుడు కూడా ప్రజాప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అయినప్పటికీ 6వ తేదీ తొర్రూరు మండల కేంద్రంలో ప్రారంభిస్తున్నారని చెప్పి తెలియజేసినందుకు సంతోషిస్తున్నాము. కానీ విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో ప్రధానంగా రైతులు, గిరిజనులు చాలా మొక్కజొన్న పంట మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ గతంలో లాగానే ఇక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మా యొక్క రైతులను ఇబ్బందులు తలెత్తకుండా కాపాడాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇటు విషయంలో గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, సంబంధిత ఎమ్మెల్యే గారు కానివ్వండి తక్షణమే స్పందించి మా యొక్క గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మా రైతులకు మంచి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ తప్పకుండా ఇక్కడ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.